అందరికీ నమస్కారం. హనుమంతుడికి సింధూరం అంటే ఎందుకు ఇష్టమో తెలుసా? హనుమంతుడి ఆలయాల్లో స్వామికి సింధూరం అలంకరించడం, భక్తులు దాన్నే బొట్టుగా పెట్టుకోవడం చూస్తుంటాం. అసలు మారుతికి సింధూరాన్ని అర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకము ఉంది. ఒక హనుమాన్ ఆలయాల్లో మాత్రమే కాషాయం రంగు సింధూరం కనిపిస్తుంది. అసలు స్వామికి కుంకుమ బదులు సింధూరం అర్పించడం వెనుక చిన్న కథ ఉంది. హనుమంతుడు సీతాదేవి జాడ తెలుసుకునేందుకు లంకలోని అశోకవనానికి చేరుకున్నప్పుడు వెంటనే సీతమ్మ దగ్గరకు వెళ్ళలేదట. కాసేపు అమ్మవారిని గమనించాడట. ఆ సమయంలో ఆమె పాపిటలోని సింధూరాన్ని చూశాడట. ఆ తర్వాత సీతాదేవి చెంతకు వెళ్ళినప్పుడు సింధూర ధారణకు కారణాన్ని అడిగి తెలుసుకున్నాడట. అప్పుడు సీతాదేవి శ్రీరామచంద్రుడికి సింధూరం అంటే ఎంతో ఇష్టమని, స్వామి దీర్ఘాయుషు కోసం తాను ధరిస్తున్నానని వివరించిందట. కాస్త సింధూరం ధరించినందుకే దీర్ఘాయుషు వస్తే తాను కనుక శరీరమంతా రాసుకుంటే శ్రీరాముడికి ఎలాంటి సమస్య ఉండదని భావించాడట. అప్పుడు హనుమంతుడు తన ఒళ్ళంతా సింధూరాన్ని రాసుకోవడం మొదలుపెట్టాడట. ఈ భక్తిని చూసి శ్రీరాముడు ఎంతో ఆనందపడి, నా భక్తులంతా నిన్ను సింధూరంతో పూజిస్తారు అని వరమిచ్చాడని చెబుతాడట. జై హనుమాన్.